ఈరోజు మా మోట గ్రామానికి ఇచ్చేసినటువంటి డైరెక్టర్ గారు ప్రదీప్ గారికి మా మోతే పాలకాక నుంచి గ్రామ ప్రజల నుంచి స్వాగతం చెప్తున్నాను. ఇక్కడ ప్రదీప్ గారికి మా మోతే విలేజ్కి ఒక అవినాశంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసిన సినిమా ఛాలెంజ్ ఛాంపియన్ అది హిట్ అయింది. మా మోతే ఆ సినిమా ఇతివృత్తం అంతా తెలంగాణ రజాకాలకు కానీ ఈ తెలంగాణకు సంబంధించిన ఇతివృత్తం ఉంది కాబట్టి మా మోతకి కూడా 2001 గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించడంలో మా మోతే పాత్ర చాలా కీలకంగా ఉంది. అంటే ఆ విధంగా మీకు మాకు కొంచెం అవినాశ సంబంధం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మీరు మా ఊరికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాతో చిన్న గొడవ జరిగింది సార్ మా ఇంట్లో. సినిమా గురించి ఓటీటీలో వచ్చింది, నెట్ఫ్లిక్స్ ఓటీటీ వచ్చింది. నేను 8:30కి వెళ్ళేసరికి సినిమా వస్తుంది. ఆ స్టార్టింగ్ ఫుట్బాల్ ఉంది, ఆ కంప్లీట్ ఏంటంటే తెలంగాణ యాస అనిపిస్తుంది. ఆ ఛాంపియన్షిప్ ఏం బట్టి వేరే నేనంటే లేదు చూడు మంచిగా ఉందని మా వాళ్ళు అన్నారు. ఆ తెలంగాణ స్లాగ్ సరే చూద్దామని అక్కడే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయాడు సినిమాలో. ఆ సినిమా 10:30 వరకు నడిచింది. 9:30 పడుకున్న పాటే సినిమా ఇంట్రెస్ట్ చూద్దాము ఏంటి తెలంగాణ సీరియల్ తీసామంటుందని ఇదే దాంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్గా జరిగింది సార్ మీ సినిమా వల్ల. అంతకన్నా 10:30 వరకు ఆ సినిమా చూడడం జరిగింది ఓటీటీ. చాలా బాగుంది సినిమా. గత సంవత్సరాలలో అయితే సినీ ఫీల్డ్కు అవార్డు అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు కొత్త గద్దర్ అవార్డు ఇస్తారు. మీకు ఈ గద్దర్ అవార్డు రావాలని మా మోతే ప్రాంతం నుంచి ఆ మోతిరాజరాజ శాస్త్రి కోరుకుంటున్నాం సార్. ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ రాజరాజేశ్వరిని మనసారి కోరుకుంటున్నాం సార్. ఉపసర్పంచ్ గారు కడజ్యోతి గారు మాట్లాడతారు. వేదిక పైన ఉన్నటువంటి మోతే సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి గారికి, నవ తెలంగాణ గంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఛాంపియన్ సినిమా డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ అద్వైతం గారికి, అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులకు, మా సెక్రటరీ సార్ గారు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన విలేజ్కి ఒక డైరెక్టర్ రావడం అనేది కూడా మన పిల్లలు చేస్తున్న ఒక అదృష్టం. ఎందుకంటే అందరికీ సినిమా గురించి తెలుస్తుంది, చూస్తాం, కానీ సినిమా ఎలా తీస్తారు, అసలు సినిమాకి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతారు, ఎలాంటి టైంలో ఎలాంటి ప్రదేశాల్లో సినిమా తీస్తారు అనేది కూడా సార్ మీకోసం చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చేది. దానికి మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ముఖ్యంగా సార్ మీరు తీసినటువంటి ఛాంపియన్ మూవీ ఏదైతే ఉందో అది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించింది. దాని తర్వాత ముఖ్యంగా మలిదశ ఉద్యమం మా మోతే గ్రామంలోనే స్టార్ట్ అయింది సార్. కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఉద్యమం మా మోత నుంచి ఏకగ్రీవంగా ఒక 14 టాటా సుమోలు కేసీఆర్ కోసం వెళ్ళడం జరిగింది అతని సభలకు. ఇక్కడ నుంచి మా మోతే గ్రామానికి కేసీఆర్ గారు మొదటగా వచ్చినప్పుడు మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మట్టి తీసుకొని వెళ్ళారు. మీ మోతే మట్టిలో ఒక బలం ఉంది, ఈ బలాన్ని నేను తీసుకెళ్తా, అన్ని ఊర్లలో ఇలాంటి బలం నాకు రావాలి అని చెప్పి మా మోతే ఊరు విలేజ్ నుంచి మట్టి తీసుకెళ్ళి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే మళ్ళీ మోతే గ్రామానికి వచ్చి ముడుపు మట్టి అని చెప్పి తీసుకెళ్ళారు సార్. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ ఆ మట్టిని ముడుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్ మేము ఏదైతే ఆ బైరాన్పల్లి విలేజ్ ఉందో దానిపైన మేము తీసిన సినిమా చాలా బాగుంది సార్. సినిమా మేము కూడా చూసినాం, రోషన్ హీరోగా నటించారు. దాంట్లో ఏదైతే రాజారెడ్డి గారి యొక్క పాత్ర ఉంటుంది అది చాలా బాగుంటుంది సార్. మేము ఇంతకుముందు చదివినాం కూడా దాని గురించి. అతను రజాకారులకు ఎదురు నిలబడి అదేదైతే విలేజ్లో గుర్జు ఉంటుంది కదా సార్, దాంట్లో నుంచి ఫిరంగుల ద్వారా వాళ్ళని అటాక్ చేయడం అనేది చాలా బాగుంటుంది. మీరు దానిపైన తీసిన సినిమా కూడా చాలా బాగుంది సార్. అదేవిధంగా ఇప్పుడు మా సర్పంచ్ రమేష్ అన్న గారు చెప్పినట్టు
మీకు ఈ సినిమాకి ఏదైతే ఉందో దానికి గడ్డ రావాలని మేము మా ఊరు నుంచి సార్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పిల్లలు మన గంగారెడ్డి అన్న గారి గురించి చెప్పాలంటే అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఫస్ట్ అన్నం చూసినప్పుడు ఇక్కడ వందన టైలర్ అని ఒకటి ఉంటుండే అందులో ఆడ ఒక 20 మందికి చేర్ చేసి అన్న మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం. అన్న నాకు తెలియదు ఈయన ఎవరు అని అంటే గంగారెడ్డి అన్న మోతే గంగారెడ్డి అనేది అప్పుడే తెలిసిన అన్న. దాని తర్వాత నేను అకాడమిక్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయినా స్పోర్ట్స్ అకాడమీకి. అప్పుడు ప్రజారాజ్యం నవ తెలంగాణ పార్టీలో అన్న ఉండి ప్రజారాజ్యం పార్టీలో ఎప్పుడైతే విలీనం చేసారో అప్పుడు అన్నకే టికెట్ వస్తుందని అనుకున్నాం మేమందరం. అప్పుడు మేము చిన్నపిల్లలం, అన్న ఎమ్మెల్యేగా చేయాలి పోటీ చేయాలి అనే టైంలో మేము చిన్నపిల్లలు. అప్పటి నుంచి పడితే ఇప్పటిదాకా కూడా అన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ప్రజల లోపలనే ఉన్నాడు, ప్రజల్లో ఒక్కడై ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో హైవే పైన ఎన్ని రోజులు లాక్డౌన్ అయితే ఉన్నదో అన్ని రోజులు అన్న ఫ్రీగా హైవే పైన వెళ్ళే వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేసిన. తన సొంత ఖర్చులతో, ఎవరిని డోనర్స్ తీసుకోకుండా సొంత ఖర్చులతో, తన సొంత పైసలతో చాలా మందికి ఫుడ్ పెట్టిండు. అందరి ఆశీర్వాదం ఎప్పుడు అన్న పైన ఉండాలా, అన్న బాగుండాలా. ఇలాంటి డైరెక్టర్లను ఇంకా తీసుకురావాలన్నా మీరు మంచి వాళ్ళని ఇన్స్పిరేషన్గా మన పిల్లలందరికీ మీరు పరిచయం చేయాలి. మీ ద్వారా మన పిల్లలు కూడా మన మోతలో ఉన్న పిల్లలందరూ డెవలప్ కావాలి. అన్న మనకు మండల్ టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా స్పోర్ట్స్లో మనకు సపోర్టివ్గా ఉంటాడు, స్పాన్సర్గా ఉంటాడు. ఇప్పుడు జరగబోయే క్రీడల్లో కూడా అన్న మనకు స్పాన్సర్గా ఉంటాడు. అన్న మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అందరినీ తీసుకురండి అన్న. మన పిల్లలకి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఒకరు తీసుకొచ్చారు. మీకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాలను బట్టి ఇంకా వేరే ఏదైతే డిపార్ట్మెంట్లో ఉంటారు సార్ అన్న వాళ్ళందరినీ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మన పిల్లలకు కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఇప్పించండి. అది మీ ద్వారా అవుతుంది కాబట్టి మన మోతే గ్రామ ప్రజలకు మరియు పిల్లలకు మీ ద్వారా అది కొంచెం సహాయం ఉండాలన్నా ఖచ్చితంగా దీన్ని చేయండి. ఇది మా రిక్వెస్ట్. అదేవిధంగా పిల్లలు మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అసలు సినిమా ఎలా తీస్తారు అనేది కూడా ఇప్పుడు డైరెక్టర్ సార్ గారు మీ ముందర ఉన్నారు. మీరు భయపడకండి, ఏది అడుగుతారో అని ఏమనుకుంటారో అన్న ఏం భయపడకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ సార్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.